హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు అయితే మా చిన్నప్పటి ఫ్రెండ్ వస్తుంది. తన పేరు సుజని. మేము ఆల్మోస్ట్ 4th to 5th క్లాస్ నుంచి 9th వరకు కూడా కలిసే చదువుకున్నాము. తర్వాత నాకైతే మ్యారేజ్ అయిపోయి నేను మూవ్ ఆన్ అయిపోయాను. తనైతే మంచిగానే చదువుకుంది, చాలా ఎక్కువ పెద్ద చదువులే చదివింది. తర్వాత ఒక 5 years బ్యాక్ తనకు మ్యారేజ్ అయింది. 5-6 years బ్యాక్ తను యూఎస్ వెళ్ళింది. ఫస్ట్ టైం ఇండియా వచ్చిందనమాట. వాళ్ళ నాయనమ్మ ఎక్స్పైర్డ్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఒక 2 daysలో వెళ్ళిపోతుందంట. నన్ను అయితే కొంచెం మిస్ అయ్యాను, ఒకసారి చూడాలి అనిపించిందంట తనకి. సో వస్తున్నానని కాల్ చేసింది. సో బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేయమని చెప్పాను. తనైతే వచ్చి వెళ్ళింది. తను వస్తుంది కదా అని చెప్పి ఇంకా గారెలు, ఇడ్లీ, టమాటా చట్నీ అవి కొంచెం 2-3 ఐటమ్స్ జ్యూస్కి ప్రిపేర్ అయితే చేశాను. ఒక 1 hour 2 hours అయితే ఉంది, మాట్లాడుకున్నాం, చేసాం, అంతా బాగుంది. హ్యాపీగా చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే చాలా ఎగ్జైట్ అయిపోయాం. అసలు ఉన్న కొంచెం సేపు కూడా అసలు బాధలన్నీ కూడా మొత్తం మర్చిపోయాం. అన్నీ కూడా ఎలా మాట్లాడుకున్నామని. తనైతే వెళ్ళింది. బట్ ఈ అంట్లు, గిన్నెలు, సద్దుళ్ళు ఇవన్నీ చూస్తూ అమ్మో అనిపించింది. అసలు ఏసీ ఆఫ్ చేయటం కూడా మర్చిపోయాను, ఆ క్లీనింగ్లో పడిపోయి. ఇంకా ఈ క్లీనింగ్ అన్నీ చేసుకోవాలి కదా, అంట్లు గిన్నెలు కొడుకుంటూ మిగిలిన పిల్లలు దాంట్లో పెట్టి నా శుభ్రాలు నేను చేసుకుంటా. నేను గజిబిజిల్లో ఉంటే బయట అంతా కోతులండి, విపరీతమైన కోతులు గుంపొచ్చి డామ్ డామ్ సౌండ్లు వస్తున్నాయి. ఏంటి అన్నీ ఇరిపేసినట్టు పగలగొట్టినట్టు సౌండ్లు వస్తున్నాయి అని చెప్పి లోపల బయటికి వెళ్ళి చూస్తే ఏముంది, ఒక 25-30 తండాలుగా వచ్చేసేసినట్టున్నాయి ఇంటి చుట్టూతా, ఇంటి బయట, ఆ గోడల మీద కూడా. సో వాటిని అయితే చాలా భయంగా ఒక స్మాల్ వీడియో అయితే చేశాను. జస్ట్ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుని ఒక వీడియో చేశాను. థ్యాంక్ యూ.